హాయ్ అండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ అమ్మవారైతే నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ 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 కోట సత్తమ్మ అమ్మవారు. ఈ అమ్మవారు తెలియని వాళ్ళంటూ ఎక్కడా ఉండరండి. ఎక్కడెక్కడి నుంచో వచ్చి అమ్మని దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. చాలా మహిమగల తల్లి అన్నమాట. ఈ ఆషాఢ మాసంలో ఇంకా అమ్మవారిని లాస్ట్ ఆదివారం ఇలా శాకాంబరి దేవిగా అలంకరించారు. ప్రతి అమ్మవార్లని కూడా అలాగే గ్రామ దేవతల్ని ఈ ఆషాఢ మాసంలో శాకాంబరిగా మనకి చూపిస్తారన్నమాట. ఈ అవతారం విశిష్టత ఏంటంటే శాకాంబరి అంటే శాఖ, ఆకులు, కూరగాయలు, తిండి పదార్థాలు. అంబరి అంటే ఆమె ఇచ్చేవారు. భూమిలో తినుబండారాలు లేని సమయంలో దేవి తానే కూరగాయలు, పండ్లు, ధాన్యాలు, మూలికలు ఉత్పత్తి చేసి ప్రజలను ఆకలితో మట్టు పెట్టకుండా కాపాడింది. ఒకసారి భూమి మీద తీవ్రమైన కరువు ఏర్పడింది. వర్షాలు పడలేదు, ఆహారం దొరకలేదు. అప్పుడే పార్వతీదేవి శాకాంబరి అవతారాన్ని ధరించి తన శరీరంలో నుంచి ధాన్యాలు, శాఖభక్షాదులు ఉత్పత్తి చేసి భూలోకాన్ని రక్షించిందంట. ఈ అవతారం ద్వారా దేవి కేవలం శక్తి రూపం మాత్రమే కాకుండా ఆమె కరుణతో ప్రజల జీవితాలను ఎలా రక్షించగలదో మనందరికీ కూడా చూపించింది. ఇంకా తేలిగ్గా చెప్పాలంటే శాకాంబరి దేవి అనగా ఆహారాన్ని సమర్పించే దేవత. ఆమె అవతార విశిష్టత ప్రజలకు ఆకలిని తొలగించడం, ఆహార సౌకర్యాన్ని కల్పించడం. ఇది శక్తి యొక్క మాతృస్వరూపమైన దయతో నిండిన రూపం. ఇలా ప్రతి అమ్మవారిని కూడా ఈ ఆషాఢ మాసంలో శాకాంబరి దేవిగా అలంకరిస్తారు. చూడ్డానికి చాలా బాగుంటుందండి. పాడి పంటలు బాగుండాలని, అలాగే అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని ఈ రూపంలో ఉన్న అమ్మవారు అందరినీ కూడా దీవిస్తుంది. మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా చూస్తారు కదా ఈ అమ్మని. చాలామంది చూడకపోయి ఉండవచ్చండి ఇప్పటి వరకును. ఎందుకంటే అనుకుంటారు కానీ అందరూ చూడలేరు. అమ్మ దయ ఉంటేనే ఆవిడ దగ్గరికి రాగలరు. మీరు కూడా హారతి తీసుకుని అమ్మ కరుణ కటాక్షలకు పాత్రలు కండి. వీలైతే షేర్ చేయండి.